చామంతి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కోసం వెళ్తుందని తెలుసుకున్న నిషా గుణాకి ఫోన్ చేయటంతో నేను అడ్డుకుంటానని రిపోర్ట్స్ తీసుకొనివ్వకుండా చామంతిని కిడ్నాప్ చేస్తాడు. వెంటనే నిషా ఫోన్కి ఫోన్ చేసి నేను చామంతిని కిడ్నాప్ చేశానని చెప్తుంటే అయితే నిషాకి బదులుగా ఆ ఫోన్ని చంద్రిక లిఫ్ట్ చేసి నిషాలాగే మాట్లాడి పెట్టేస్తుంది. చిట్టి, చామంతిని ఆ గుణ కిడ్నాప్ చేశాడంట. నేను ఆ లొకేషన్ చెప్తాను. ఆ లొకేషన్ ఏంటో నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి చామంతిని కాపాడుతాను అని చంద్రిక అక్కడికి వెళ్ళి గుణ తల పగలగొట్టి చామంతిని కాపాడుతుంది. తర్వాత చామంతి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ని తీసుకొని పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది. ఈ లోపల ప్రేమ్ తాళి కడుతూ ఉంటే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నిషమ్మ కడుపుతో ఉంది అని తాను తీసుకువచ్చిన రిపోర్ట్స్ని చూపిస్తూ ఉంటుంది. ఇది అబద్ధాలు చెప్తోందని నిషా ముందుగా వాదిస్తూ ఉంటే లేదు, నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని చామంతి చూపించటంతో అంటే ప్రేమ్ని మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా నిషా? ఏంటి ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత మీ గురించి ప్రేమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంకుల్. అవును, నేను ప్రెగ్నెంటే అంటూ నిషా పెళ్లి మండపంలో అరుస్తూ చెప్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి? నాకు ప్రేమ్కి పెళ్ళవుతుంది. మా పెళ్ళైన తర్వాత వచ్చేది ప్రెగ్నెన్సీయే కదా. కాకపోతే పెళ్ళికి ముందే జరిగింది. ఇప్పుడు పుట్టబోయేది మా బిడ్డే కదా. ప్రేమ్ వల్లే నేను తల్లిని కాబోతున్నాను అని నిషా ప్లేట్ మార్చి చెప్పటంతో ప్రేమ్ పెళ్లి మండపంలో కూర్చొని చాలా షాకింగ్గా వింటూ ఉంటే ఏంటి నిషా ఇలా మాట్లాడుతోంది అని చామంతి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ప్రేమ్ వల్లే కడుపుతో ఉన్నానని నిషా చెప్పింది కాబట్టి ఇప్పుడు ప్రేమ్ నిషా మెల్లో తాళి కడతాడా, లేకపోతే ఏం ట్విస్ట్ పెట్టనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.